కాళేశ్వరం కూలింది కుంగిపోయిందని ఎవడని అంటే వాడు బుద్ధి జ్ఞానం లేనటువంటి వాడు, వాడి మైండ్ దొబ్బింది, వాడు మానసిక రోగి. తెలంగాణ నీటిపారుదల రంగాన్ని, తెలంగాణ అభ్యున్నతిని, తెలంగాణ రైతుల కష్టాలని అంగీకరించడానికి సిద్ధంగా లేనటువంటి మానసిక రోగి అటువంటి వాడు ఎవడని మాట్లాడితే ఏం తెలుసండి? తెలంగాణ రైతాంగం నీళ్ళ కోసం ఎన్ని కష్టాలు పడింది, ఎందుకు ఎస్ఆర్ఎస్ ఎండిపోయింది, ఎస్ఆర్ఎస్ఏ ఎందుకు ఎండిపోయింది, పోచంపాడి ఎందుకు ఎండిపోయింది, పోచంపాడి ఆయకట్ట అంతా ఎందుకు ఎండిపోయింది తెలియదా? తెలంగాణ అటు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ వలసలు కరువు కాటకాలతోటి అల్లాడింది కదా 2014 కంటే ముందు. మీరు చెప్పే సూత్రం మీద 2014 కంటే ముందు కూడా ఉంది కదా, మరి ఎందుకు తెలంగాణలో ఇక్కడ రాలేదు? అదే మహబూబ్లా నుంచి వేల మంది లక్షల మంది సంవత్సరానికి 14-15 లక్షల మంది దేశానికి బతుకు తెరువు కోసం వలసలు బట్టిపోయేది. రైట్. ఎందుకు ఆగతి పట్టింది? మీరు చెప్పిందే నిజమైతే, వాళ్ళు చెప్పిందే నిజమైతే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి ఎందుకు గోదావరిలో ఉన్నటువంటి ఇప్పుడు కరీంనగర్, వరంగల్, అదే కాకతీయ కెనాల్ ఎందుకు ఒట్టిపోయింది, ఎండిపోయింది? కాకతీయ కెనాల్ కూడా నీళ్ళు లేవు కదా. వరంగల్ నగరానికే, వరంగల్ సిటీకే నీళ్ళు, తాగునీళ్ళు లేవు, చక్కగా లేవు కదా.